నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి తెలంగాణలో ఎందరో మహావీరుల త్యాగఫలం, పోరాట తత్వ వారసత్వం ఈనాటికి కొనసాగుతున్నందుకు దాదాపు భారతదేశంలో 565 సంస్థానాలను ఆ రాజరిక పరిపాలనను సైనిక చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా భావిస్తూ ఈ రోజును రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించి తెలంగాణ కోసం పోరాటం చేసి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి తమ ప్రాణాలను కోల్పోయినటువంటి ఎందరో అమరవీరులను గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆశయాలను, ఆలోచనలను ముందు తరాలకు అందించాలనేటువంటి ఒక ఆకాంక్షను తీసుకువెళ్తూ ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు వీర భైరాన్పల్లిలో సంస్మరణ సభ మరియు అమరవీరులకు జోహార్లు అర్పించినటువంటి సందర్భం. ఈ ప్రజాస్వామ్య పాలనలో ప్రజలు స్వేచ్ఛావాయులను పీల్చుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేసేటువంటి యొక్క నాయకులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలు అందరూ అమరవీరులకు తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి ఎందరో మహానుభావులను గుర్తు చేస్తూ వారి యొక్క స్మృతులను భవిష్యత్ తరాలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవంగా చెప్పుకుంటూ మరియు ప్రజాపాలన యొక్క దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ క్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు మరియు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ప్రదేశం తెలంగాణలోనే ఒక అమరత్వానికి, ఒక పోరాట తత్వానికి, ఒక ధిక్కార స్వరానికి నిలయమైనటువంటి ఒక వీర భైరాన్పల్లి వెళ్ళి ఆ బురుజును సందర్శించి వారికి నివాళులు అర్పించి వారి యొక్క వారసత్వాన్ని, వారి యొక్క పోరాట తత్వాన్ని మేము తప్పనిసరిగా ప్రజా సంక్షేమం వైపు, ప్రజల యొక్క క్షేమం కోసం తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు వెళ్తామనేటువంటి ఒక మాట ఇస్తూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో నిజంగా ఒక పరిపాలన, ప్రభుత్వ పరిపాలన చేసినటువంటి సందర్భంలో ఒక మంత్రి గారు ఒక స్థానిక భైరాన్పల్లి ఆ ప్రదేశాన్ని సందర్శించినటువంటి రోజు లేదు. కానీ నిజంగా తెలంగాణ పోరాట బిడ్డ, తెలంగాణ ఉద్యమ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ పెద్ద కొడుకైనటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈరోజు భైరాన్పల్లి వెళ్ళి వారికి నివాళులు అర్పించడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఒక గొప్పనైనటువంటి వ్యక్తి తప్పనిసరిగా మున్ముందు అనేకమైనటువంటి ఒక స్థానంలో, అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అటువంటి సందర్భంలో వీర భైరాన్పల్లిని సందర్శించినప్పుడు అనువను ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి సందర్భం. కాబట్టి అటువంటి పోరాట తత్వాన్ని ఎక్కడైనా కూడా ఒక పాలకుర్తి కానీ, ఒక భైరాన్పల్లి కానీ అనేకమైనటువంటి ఒక సందర్భాలు, అనేకమైనటువంటి ఒక ప్రాంతాలు ఒక దొరతనానికి, ఒక బానిసత్వానికి, ఒక రాచరికానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక సందర్భాలు కోకొల్లలుగా తెలంగాణ ప్రాంతంలో ఈ మట్టిలో పుట్టినట్టుగా మనం చెప్పబడుతుంది. కాబట్టి ఇటువంటి ఒక బానిసత్వానికి వ్యతిరేకంగా మరియు ఒక పోరాట తత్వానికి నిదర్శనంగా ఈ ప్రాంతం వెలసిల్లినట్టుగా మనం చరిత్రకారులు చెప్తారు. అటువంటి ఒక సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నందుకు మనందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ
తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు మరియు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక